హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ ప్రజలకి ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పబోతుంది. అదేంటంటే కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ 28 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. అంటే కొత్త రేషన్ కార్డ్స్ ఇప్పటివరకు ఎవరైతే రేషన్ కార్డు తీసుకోలేరో రేషన్స్ కార్డు గురించి ఇప్పటికే ఉన్న కార్డులు మార్పులు చేర్పులు తప్పులు సరిచేసేందుకు ప్రతి ఊళ్ళో గ్రామ సభ నిర్వహిస్తామన్నారు. గ్రామ సభలో పెన్షన్లు, ఇళ్ళ మంజూరు, రేషన్ కార్డు లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. అంటే విలేజ్ లెవెల్లో ఎవరికైతే పెన్షన్ రావాలో, ఎవరికైతే ఇళ్ళ స్థలాలు కావాలో ఇల్లు మంజూరు కానివ్వండి, ఇల్లు ఇస్తారంట. మళ్ళీ దాంతోపాటు కొత్త రేషన్ కార్డులు ఎవరెవరు కావాలో చూస్తారంట. అటు రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ అధికారులను అంటే ఆఫీసర్లను ఆదేశించినట్టు తెలుస్తుంది. అంటే డిసెంబర్ 28 నుంచి కొత్త రేషన్ కార్డులకి అప్లై చేసుకోవచ్చు అనేది తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తుంది. ఇది విన్నారా? 90 ఏళ్ల వయసులో మాస్టర్స్ డిగ్రీ, 30 ఏళ్ల వయసుకే చదువుకునే మూడు లేదనే రోజులు ఇవి. అలాంటిది యుఎస్లో మిన్నీ పెయిన్ అనే మహిళ 90 ఏళ్ల ఏజ్లో డిసిప్లినరీ స్టడీస్లో మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేశారు. మునిమనువల్ల వయసుండే వారితో కలిసి పట్టాను అందుకున్నారు. మా పేరెంట్స్ చాలా పేదవారు. దీంతో 1950లో జూనియర్ కాలేజ్ చదువు పూర్తయ్యాక ఉద్యోగంలో చేరా. అంటే 1950లో జాబ్లో చేరిందట. 1961లో పెళ్లి చేసుకున్నా. చదువుపై ప్రేమ తగ్గక ఇప్పుడు మాస్టర్స్ పూర్తి చేశా అని బామ్మ అంటుంది. చూడండి, బామ్మను చూసి ఎంతో నేర్చుకోవచ్చు. 90 ఏళ్ళ వయసులో మాస్టర్స్. యాపిల్ బ్యాన్ అంటే మీరు తినే యాపిల్ కాదు, యాపిల్ స్మార్ట్ వాచెస్ బ్యాన్ కాబోతున్నాయి. అది ఎక్కడ అనుకుంటున్నారా? ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించిన యాపిల్ స్మార్ట్ వాచ్లపై యుఎస్ఏలో త్వరలో నిషేధం అమలు కానుంది. ఈ నెల అంటే డిసెంబర్ 25 నుంచి బ్యాన్ అమలులోకి వస్తుందని ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ ఇటీవల ప్రకటించింది. బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ లెక్కించే ఫీచర్కి మాసిమో కార్ప్ అనే సంస్థ పేరున పేటెంట్ ఉండడమే ఇందుకు కారణం. దీంతో డిసెంబర్ 25లోగా ఆల్గరిథమ్స్లో మార్పులు చేసి బ్యాన్ నుంచి బయటపడాలని యాపిల్ ప్రయత్నిస్తుంది. మరి ఉంటుందా, లేదంటే యుఎస్ వాళ్ళకి చేదు అనుభవం ఎదురవుతుందని బ్రేకింగ్ న్యూస్. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు. తెలంగాణ హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకలపై సిపి శ్రీనివాసరెడ్డి ఆంక్షలు విధించారు. అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించాలంట. ఈ నెల అంటే 31 డిసెంబర్ రాత్రి 1 గంట వరకు వేడుకలు చేసుకోవాలి. పబ్లు, రెస్టారెంట్లు 10 రోజుల ముందుగానే అనుమతి తీసుకోవాలి. అంటే 21 రోజు. ప్రతి ఈవెంట్లో సీసీటీవీలు, సెక్యూరిటీ గార్డులు ఖచ్చితంగా ఉండాలి. పబ్లలో డాన్సర్లతో కార్యక్రమాలపై నిషేధం ఉంటుంది. అంటే మొత్తానికే తీసేశారంట పబ్లో డాన్స్లు. కెపాసిటీకి మించి పాస్లు జారీ చేయొద్దంట. అనుమతి లేకుండా లిక్కర్ సరఫరా చేయరాదంటూ స్పష్టం చేశారు. 20 లక్షలతో వచ్చి 8 కోట్లు కొల్లగొట్టాడు. మరి ఎవరా అతగాడు? ఐపీఎల్ వేలంలో ఇండియా అన్క్యాప్డ్ ప్లేయర్ సమీర్ రిజ్వీ రికార్డు ధర పలికాడు. 20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఇతడి కోసం గుజరాత్, చెన్నై పోటీ పడగా చివరికి ఈ ఆల్రౌండర్ను 8,40,00,000కి చెన్నై సొంతం చేసుకుంది. మరో అన్క్యాప్డ్ ప్లేయర్ శుభం దూబేను రాజస్థాన్ రాయల్స్ 5,80,00,000కి దక్కించుకుంది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అయిన దూబే సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో 187 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. అదే కాబోలు అతనికి అంత రావాలి. సలార్ టికెట్లు ఎప్పటి నుంచి అంటే మూవీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సలార్ సినిమా టికెట్లపై మైత్రి మూవీ మేకర్స్ చేసింది. నైజాం ఏరియాలో అంటే తెలంగాణలో ఈరోజు రాత్రి 8:24 నుంచి ఆన్లైన్లో బుకింగ్స్ ప్రారంభమవుతాయి. ఇక ఇంకేమిది, మొబైల్ పట్టుకొని రెడీగా ఉండండి. నైజాం ఏరియాలో ఈ సినిమాను తాము రిలీజ్ చేస్తున్నామని తెలిపింది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాదు. హాయ్ ఫ్రెండ్స్, మరి డిసెంబర్ 19కి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఈరోజు ప్రత్యేకత ఏంటో చెప్పాలంటే భారత్కి స్వాతంత్రం వచ్చిన 14 ఏళ్ళ తర్వాత ఓ రాష్ట్రం దేశంలో అంతర్భాగమైంది. అంటే దేశంలో కలిసింది. అదే గోవా. డామన్ డయ్యూ
గోవాని ఆక్రమించిన పోర్చుగీసులు వాటిపై పూర్తి ఆధిపత్యాన్ని సాధించారు. 1961లో ఇదే రోజున డిసెంబర్ 19న అక్కడి ప్రజలకు పోర్చుగీస్ పాలన నుంచి విముక్తి లభించింది. భారత ప్రభుత్వం యుద్ధ ప్రకటించి ఆ ప్రాంతాలను విలీనం చేసింది. ఈ రోజును గోవా విమోచన దినంగా జరుపుకుంటున్నారు. 1987 వరకు గోవా కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది. తర్వాత గోవా ఒక రాష్ట్రంగా ఏర్పాటు అవ్వడం జరిగింది. ఇది డిసెంబర్ 19కి ఉన్న ప్రత్యేకత. ఒక్క బాల్ వేస్తే అక్షరాల 7 లక్షల రూపాయలు. ఎవరికో తెలుసా? ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియన్ పేస్ బౌలర్ స్టార్క్ పంట పండింది. ఈసారి 24,75,00,000కి అతనిని కోల్కత్తా దక్కించుకుంది. టోర్నీలో ప్రతి జట్టు లీగ్ దశలో 14 మ్యాచ్లు ఆడాల్సిందే. అయితే ఆ లెక్కన స్టార్కు ఒక్కొక్క మ్యాచ్కి 1,76,00,000 వస్తున్నాయి. మ్యాచ్లో 4 ఓవర్లు వేయాలి అంటే కాబట్టి ఒక్క ఓవర్కి దగ్గర 44,19,000 రూపాయలు వస్తున్నాయి. అంటే ఒక్క బంతి అంటే ఒక్క బాల్ వేసినందుకు గాను స్టార్కి వచ్చే అమౌంట్ 7,36,000. ఇది ఈసారి ఐపీఎల్లో అత్యధికంగా వచ్చిన వ్యక్తి స్టార్క్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.